ఓకే సో అండ్ అల్లు అరవింద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే, సో ఈలోపు మా హర్షిత్కి లవ్ టిప్స్ ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? ఒక వాడు మా దివానంగానే మిగిలిపోతాడు నేను టిప్స్ ఇస్తే. సో మీ నుంచి అరవింద్ గారు ఇస్తారు మంచి టిప్స్. ఓకే, హియర్ వి వెల్కమ్ our very own Allu Aravind garu to please join the stage and a group చెప్పండి సార్, media. మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం. రెండోది ఇప్పటికి స్విచ్ ఆన్ ఉందా సార్? వన్ సైడ్ అన్న తర్వాత ఎన్నన్నా ఉంటాయి. ఇప్పుడు ఒకటేనా సార్? ఇప్పుడు ఒకటే, సారీ. పర్లేదు, నా వయసుని బట్టి అడుగుతున్నాం అనుకోవట్లాగా. అంతే కదా సార్, మనం యూత్. ఇవాళ ఏముందా, ఇవాళ లవ్ బిగిన్ అవుద్ది. 2 జనం లేని సినిమాలకి వెళ్ళి, అంటే ఎక్కువ హిట్గా కార్నర్ సీట్లో కూర్చొని ఆ తర్వాత 2 షాపింగ్లకి వెళ్ళి ఇవాళ లవ్ ఓయోలో ఎండ్ అవుతుంది. అంటే ఏంటి సార్, నాకు తెలియదు. ఇంత అరుస్తున్నారంటే తెలియలేదు. అంటే ఏంట్రా? నాకు వాసు ఫోన్ చేశాడు, ఒక కథ విన్నాను, మీరు కూడా వినండి. మామూలు ఈ 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వారంలో 1-2 కొత్త వాళ్ళు వచ్చి కథ చెప్పటం ఇది ఉంటుంది. సరే వాసు చేశాడు కదా అని రమ్మన. స్టార్ట్ టు ఫినిష్ 1.5 hour అదర్ కొట్టాడు. ఓ వీడెవడు రా కొత్తోడు ఇలా చెప్పాడు అని అనిపించి అంత ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు నేను. బాగుంది, బాగా చెప్పావు. ఎందుకంటే చెప్పడం వేరు, తీయడం వేరు. వీళ్ళు ఎలా తీస్తారో ఏంటో, మళ్ళీ ఎందుకు వచ్చిందని. సరే నేను మిగతాది వాసుతో మాట్లాడతాను. వాసుకి ఫోన్ చేసి ఒక 15-20 లక్షలు ఇద్దాం, ఒక సీను వాడు చెప్పిన దాంట్లో ఒక సీన్ చెప్తాం, క్రిటికల్గా అన్నీ వచ్చేటట్టుగా ఒక సీన్ ఏదైనా మీరు ఎంచుకుని అతన్ని తీయించి అది తీసుకుని వస్తే అప్పుడు డైరెక్టర్ కాదు చెబుదాం, అనవసరంగా ఇప్పుడు ఎందుకు రెచ్చగొట్టడం అని. అలాగే చేశారు. తీసుకొచ్చి నాకు వేసి చూపించారు, ఆయన తీసింది. బ్యాంగ్ ఆన్. వీడు డైరెక్టర్ అయిపోతాడు అని అనిపించేలాగా, సారీ వీడంటున్నాను, ఇవాళ పెద్ద డైరెక్టర్ అయిపోతావు నువ్వు, అందుకని. చాలా బాగా తీశాడు. అన్ని ఎమోషన్స్ ఎంత బాగా తీయాలో అంత బాగా తీశాడు. చిన్న ఏ ఉన్నాయి ఇక్కడ అనవసరం. మిగతా అందరితోటి అంటే వాళ్ళని ఎంత ప్రాణం తీసేసి ఉంటాడో నాకు అర్థమైంది, ఇంక్లూడింగ్ హీరో. అంత బాగా చేయించాడు అంటే వాళ్ళ మీద ఎంత గ్రిప్ తోటి చేయించి ఉంటాడు, వాళ్ళని ఎంత హింస పెట్టి ఉంటాడు. పెట్టావా? నువ్వు చెప్పవా? హింస పెట్టాడా? ఆ పెర్ఫార్మెన్స్ రావాలంటే ఆ మాత్రం హింస పెట్టాలి బాబు, లేకపోతే అది రాదు. నువ్వు కూడా చాలా బాగా చేసావు, అందుకని చెప్తున్నా. ఫస్ట్ హర్షిత్ మామూలు ఇలా కనపడుతున్నాడు, సినిమాలో చెంచి వదిలేశాడు. క్లైమాక్స్లో మనకి కళ్ళ నీళ్ళు వచ్చేలా చేశాడు. అంత బాగా, అంత మంచి యాక్టరు. నాకు అంటే హైట్ తక్కువ వాళ్ళని అమీర్ ఖాన్ అంతడు అనిపిస్తుంది. అమీర్ ఖాన్కి హైట్ ఏం పెద్ద లేదు కదా. సో ఆల్ ది బెస్ట్, చాలా బాగా చేసావు. యూ గాట్ ఎ లాంగ్ లైఫ్. విశ్వక్ నువ్వు ఎక్కడ పెట్టావు సార్? నీకెలా తెలుసు? అంటే మేము లైబ్రరీలో కలిసినాం సార్. అట్లాగా? నువ్వు కూడా లైబ్రరీలో ఉన్నప్పుడు కలిసిన. నేను పుస్తకం చదువుతుండే, ఆయన అక్కడ టేబుల్ మీద పుస్తకం చదువుతుండే. భలే చదువుతున్నావు ఇట్రా అని చెప్పి పిలిచి. నిజమేనా ఇది? లైబ్రరీనా? టేబుల్ కలవడం వరకు నిజం. అంటే బాగోదని పబ్ని లైబ్రరీ అని చెప్తున్నారేమో డౌట్ వచ్చి అడిగాను. అట్లాగా? వెరీ గుడ్. ఇది క్యూటీ పొరి ఎంత చక్కగా ముద్దుగా ఉందో సినిమాలో. ఇప్పుడు కనపడేదానికన్నా ఇంకా చాలా బాగుంది సినిమాలో, చాలా బాగా చేసింది. நம்ம தமிழ் பொண்ணு இது, அங்கேருந்து வருது, மணிமேகலை.
Sneha Manimegale. So cute. Very nice. You've done a great job and you have got a good future in Telugu. தமிழில் நான் சொல்ல முடியாது. இங்கே உனக்கு நல்ல ஃப்யூச்சர் இருக்குது. அதெல்லாம் ஒத்துக்காத. பார்த்து